అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. బాగున్నారండి? మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క మహాకృప మీ కుటుంబాలకు తోడై ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో ఆఖరి లైన్లో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుతాను. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆపద కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, మనకు కావలసిన వారే మనల్ని విడిచిపెట్టినప్పుడు, లేదంటే మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు తన దక్షిణ హస్తము చేత మనల్ని బలపరుస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దేవుని బిడలారా, మరి పాత నిబంధన భక్తులు అవ్వచ్చు, క్రొత్త నిబంధన భక్తులు అవ్వచ్చు, ఆది అపోస్తులు అవ్వచ్చు, వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు, అవమానాలు, కొరడా దెబ్బలు, ఇలా ఎన్నో వారు అనుభవిస్తున్నప్పటికీ దేవుడు వారికి సహాయము చేస్తూ ఉన్నాడండి. ఎక్కడ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క దక్షిణాస్తము చేత వారిని కాపాడుతూ వచ్చాడండి. అయితే ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నీకున్న ఆపదేంటి, నీకున్న బలహీనత ఏంటి, నీకున్న సమస్య ఏంటి? నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా బాధను తీర్చేవారు ఎవరూ లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు. దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, లేదంటే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నాను, అయినా నాకేంటి సమస్యలు, అయినా నాకేంటి అవమానం, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అని ఒకవేళ మానసికమైన ఒత్తిడిలోకి నువ్వు వెళ్ళిపోతే, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, దేవుడు తన దక్షిణ హస్తము చేత నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా ఏలియాని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఏలియా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వాస్తవంగా ఆలోచన చేస్తే యెజెబెలుకు భయపడి, ఒక స్త్రీకి భయపడి నిస్సహాయ స్థితిలో పారిపోయాడండి. ఆ బదిరీ వృక్షము క్రింద ఆ కెరీతు వాగు దగ్గర నీటిని త్రాగుతూ, కాకోళము చేత రొట్టెలు తింటూ, మాంసం తింటూ తృప్తి పొందుతూ ఉన్నాడు. అయితే ఆ నిస్సహాయ స్థితిలో ఏలియాను దేవుడు బలపరిచాడు. ఏలియాను బలపరచడమే కాదు, దేవుడు ఏలియాను తన దక్షిణ హస్తము చేత లేపి మరలా నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని ఏలియాకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మరి యెజెబెలు నాశనమైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నీ సమస్య ఎంత పెద్దదైనా దేవుడు తన దక్షిణ హస్తము చేత నీ సమస్య నుండి ఆయన లేవనెత్తుతాడు. ఏలియాను లేవనెత్తాడు, దావీదును లేవనెత్తాడు, ఎంతోమంది భక్తులను వారి యొక్క ఆపద స్థితిలో లేవనెత్తిన దేవుడు మన దేవుడు. దేనికి భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి, వాక్యము చదవండి. ఖచ్చితంగా దేవుడు మీరు ఏ స్థితిలో పడి ఉన్నను ఆయన తన దక్షిణహస్తము చేత బలపరుస్తాడు అని ప్రేమతో నేను తెలియచేస్తూ ఇన్ని మాటలు ముగిస్తున్నాను. తన దక్షిణ హస్తము చేత దేవుడు మనకు ఆపద కలిగినప్పుడు ఆయన మన లేవనెత్తును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.